అర్జునుని గారి నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీరు మాకు అనుగ్రహించిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి మీకు ఎంతగానో మేము కృతజ్ఞులమై ఉన్నాం. Praise the Lord. Hallelujah. At this moment, I am standing in all the protocols. I thank every one of you in the name of our Lord Jesus Christ of Nazareth. నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామములో కూడి ఉన్న మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను, శుభములు తెలియజేసుకుంటున్నాను. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. 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 Today's service is going to be very, very glorious. ఈ రోజు ఈ యొక్క ఆరాధన అనేది, ఈ యొక్క కూడిక అనేది చాలా మహిమకరంగా ఉండబోతున్నది. From this day onwards, you will live a wonderful and glorious life for Christ Jesus. చూడండి, ఈ రోజు మొదలుకొని మీరు అద్భుతమైన మరియు మహిమకరమైన జీవితాన్ని ఈ రోజు నుండి మీరు గడపబోతున్నారు. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. For the Bible clearly says, for God didn't send forth His Son as an engineer. చూడండి, దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది, దేవుడు తన కుమారుణ్ణి ఇంజనీర్ గా పంపలేదండి. God didn't send forth His Son as a doctor. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిని అనగా తనకు దేవుని యొక్క కుమారుణ్ణి వైద్యునిగా పంపలేదండి. God didn't send forth His Son as an advocate. చూడండి, దేవుడు తన కుమారుణ్ణి ఒక అడ్వకేట్, ఒక లాయర్ గా ఆయన పంపించలేదండి. God has sent forth His only begotten Son as the preacher of the gospel. చూడండి, దేవుడు తన యొక్క కుమారుణ్ణి కేవలము సువార్తను మరియు దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించుటకు, ఒక ప్రచారము చేయుటకు ఆయన పంపించున్నాడు, ఉపదేశించువానిగా. Praise the Lord. Hallelujah. To all those who believe in the gospel is the power of God unto salvation. చూడండి, ఈ యొక్క సువార్త యందు ఎందరైతే నమ్మిక ఉంచున్నారో అది నమ్ముతున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని శక్తి ఉన్నది, అది కూడా రక్షణ కలిగించుటకు. But those who don't believe, it's nothing to them. చూడండి, ఎవరైతే ఆ యొక్క సువార్త యందు నమ్మిక ఉంటున్నారో అది వారికి ఏది కూడా ఇవ్వట్లేదు. Praise the Lord. Hallelujah. Is my voice audible to every one of you? చూడండి, వింటున్న మీ అందరికీ నా యొక్క స్వరం వినపడుచున్నదా? నా మాటలు వినపడుచున్నాయా? If you can hear my voice, just wave your hands. చూడండి, నా మాటలు మీకు వినిపిస్తున్నట్లయితే మీ యొక్క చేతులు ఈ విధంగా ఊపండి. Praise the Lord. Hallelujah. Hallelujah. మీరందరూ కూడా రెస్పాన్స్ చేయాలి. Praise the Lord. దయచేసి. Yes, hallelujah. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. So yesterday I have told you, gospel is God loving us and giving His only begotten Son. చూడండి, నిన్న మనము వాక్యం మనం విని ఉన్నాము. సువార్త అంటే ఏంటంటే దేవుని లోకాన్ని ఎంతో ప్రేమించున్నాడు, కాగా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకం కొరకు పంపించి ఉన్నాడు. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. Who is Jesus? యేసు ఎవరు? Can someone answer me? యేసు ఎవరు? ఎవరైనా ఆన్సర్ చెప్తారా? So Jesus is God in flesh. చూడండి, యేసు ప్రభువారు దేవునిగా శరీరధారిగా ఉన్నాడు. And He is full of grace and truth. చూడండి, యేసు ప్రభువారు పరిపూర్ణముగా ఆయన సత్యము మరియు కృపై ఉన్నాడు. So what is grace? చూడండి, ఏంటి కృప? What is grace? చూడండి, కృప అనగా ఏంటి? You all would say grace is unmerited favor. చూడండి, మీరందరూ చెప్తారు ఇది అర్హత లేని వారికి ఇచ్చే దయ, లేకుంటే కటాక్షం అంటారు. It's an unmerited favor. చూడండి, ఇది ఎలా అంటారంటే అర్హత లేని కటాక్షము అంటారు. Yes, it's true. అనొచ్చు, అది నిజమే. But let me help you to go into all the truth. చూడండి, మిమ్మల్ని అందరినీ కూడా ఆ యొక్క సర్వ సత్యం, నిజమైన సత్యంలో నేను తీసుకెళ్తున్నాను. So when we define grace is as undefined favor, you are seeing from negative point of view. చూడండి, ఎప్పుడైతే నువ్వు ఎప్పుడైతే ఈ రీతిగా అర్హత లేని కటాక్షమని నువ్వు చూసినప్పుడు నువ్వు ఎలా చూస్తున్నావంటే అది మనకు ఒక నెగిటివ్, అంటే అనుకూలము కాని రీతిలో మనం చూస్తున్నాం. Praise the Lord. Hallelujah. Well, let me help you today to understand what grace is from the positive point of view. చూడండి, ఈ రోజు నేను మీకు సహాయం చేయబోతున్నాను. ఎలా అంటే కృప అనేది అనుకూలముగా ఏ రీతిగా ఉంటుందో నేను మీకు చూపించబోతున్నాను. Before shedding the blood of Jesus Christ, it's an unmerited favor. చూడండి,
చూడండి, ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువారు తన రక్తమును చిందింపుగా మునుపు అది అర్హత లేని వారికి కటాక్షము అన్న రీతిగా ఉన్నది. After accepting Christ, it's not an unmerited favor, but God's ability working in and through you. చూడండి, ఎప్పుడైతే యేసు క్రీస్తు వారు తన యొక్క రక్తమును చిందించిన తరువాత అది ఎలా తెలుసా, దైవిక సామర్థ్యము, దేవుని యొక్క సామర్థ్యం ఈ రోజు మనతో కూడా పనిచేస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. So what is grace? చూడండి, అసలు ఈ యొక్క కృప అనగా ఏంటి? God's ability working in us. చూడండి, ఈ యొక్క కృప అనగా ఏంటి తెలుసా, దేవుని యొక్క సామర్థ్యము మన ద్వారా పనిచేయుచున్నది. హల్లెలూయా, Praise the Lord. See, when we have the guilt in our heart, we always approach God with all the condemnation. చూడండి, ఎప్పుడైతే అపరాధ భావమును మన యొక్క హృదయంలో ఉంచుకున్నప్పుడు మనం దేవుని యొక్క సన్నిధిలో ఎలా వెళ్తాం తెలుసా, అపరాధ భావము కలిగిన విధానముతోనే దేవుని దగ్గరికి మనం వెళ్తాం. Okay, please stand. ప్రతి ఒక్కరు లేచి నిలబడండి. All my church people know when I ask someone to stand, I knew some of you are sleeping. That's the reason I'm asking to stand. చూడండి, ఒకవేళ భాగంలో మా యొక్క సంఘ సభ్యులకు బాగా Okay, praise the Lord. Are you sleeping? Are you sleeping? మీరు నిద్రపోతున్నారా? If you find someone sleeping beside you, shake them and let them know the glory of God has come upon you. చూడండి, మీ పక్కన ఎవరైనా నిద్రపోతూ ఉంటే వాళ్ళు బాగా కదిలించారు, కుదిపేయండి. హల్లెలూయా, దేవునికి మహిమ మీదకి వస్తానని చెప్పి. You have time for the food, you have time for the fun, you have time for your job. Don't you have the time for the Lord and for His word? చూడండి, మీకు మనం తినడానికి నవ్వుకోవడానికి అంతటికి సమయం ఉంది, కానీ దేవునికి సమయం ఇవ్వడానికి మీకు ఏది సమయం లేదా? Just imagine how it would be if God behaves in the same way you are behaving with Him. చూడండి, ఒకవేళ మీరు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారో అదే రీతిగా దేవుడు మీ ఎడల ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. హలో అమ్మా, మీరు ఇక్కడే ఉన్నారా తల్లి? Just imagine God giving you a minute of time in a day, how your life would be. చూడండి, రోజులో ఒకవేళ దేవుడు అనుకొని మీకు ఒకే ఒక నిమిషం ఇస్తే, మనకి 24 గంటలు ఉన్నాయి కదా, అందులో దేవుడు 24 గంటలు కాదురా బాబు, మీకు ఒకే నిమిషం ఇస్తాను చెప్తే ఆ ఒక్క నిమిషం మీరు ఏం చేస్తారు చెప్పండి. I don't know about you, but God wants to have a wonderful quality time of fellowship with each and every one of us. చూడండి, మీ గురించి నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను. చూడండి, దేవుడు ఏ రీతిగా అనుకుంటున్నాడు తెలుసా, మనందరి పక్షమున మనందరి పట్ల ఒక మంచి గొప్ప సమయమును గడపాలని ఆయన కోరుకుంటున్నాడు, మంచి సహవాసం కలిగి ఉండాలని. Okay, praise the Lord. హల్లెలూయా. Now all of you look at me. ప్రతి ఒక్కరు కూడా నన్ను చూడండి. Now, if you want to come forward and having the guilt in your heart, will you dare to come to me? చూడండి, మీరు నా యొద్దకు రావాలనుకుంటే, ఒకవేళ మీలో నన్ను గూర్చే అపరాధ భావం మీలో ఉన్నదనుకోండి, లేకుంటే మీరు ఏదైనా తప్పు చేసిన భావం ఉంటే ఆ తప్పు కలిగిన భావము చేత ఆ అన్న దగ్గరికి మీరు ధైర్యంగా రాగలుగుతారా? Even though you come, you will not be able to look at me because of the guilt what you have in your heart. చూడండి, ఒకవేళ వచ్చినప్పటికీ కూడా మీలో ఉన్న యొక్క తప్పుడు భావము లేకపోతే అపరాధ భావము చేత నా ఎదురుగా మీరు నిలబడలేరు, మరియు నన్ను చూసి ఎప్పుడు కూడా మీరు మాట్లాడలేరు. హల్లెలూయా, హల్లెలూయా. How can you come to the Lord if you have the guilt in your heart? చూడండి, ఏ విధంగా మీ హృదయంలో తప్పు పెట్టుకొని లేక మీ హృదయంలో అపరాధము పెట్టుకొని ఏ రీతిగా దేవుని యొక్క సన్నిధిలోనికి దేవుని ఎదుటికి ఏ విధంగా రాగలుగుతారు ఒకసారి ఆలోచించండి. But the Bible clearly says there is no condemnation those who are in the Lord. చూడండి, దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్పుచున్నది, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. How do you approach the throne of grace? చూడండి, కృపా సింహాసనం యొద్దకు మీరు ఏ విధంగా వస్తారు? By boldness. చూడండి, ఏ రీతిగా వస్తారు తెలుసా, ధైర్యముగా ఆయన కృపా సింహాసనం ఎదుకు వస్తాం. What gives us the boldness? చూడండి, అసలు ధైర్యమును ఏది ఇస్తుంది? But the Bible says you are no longer sinner, but you are the righteousness of God in Christ Jesus. చూడండి, ఏంటి మనకు ధైర్యాన్ని అనుగ్రహిస్తుంది తెలుసా, ఇక నేను పాపిని కాదు కానీ క్రీస్తు యేసునందు నేను నీతిమంతునే ఉన్నాను కనుక ఈ నీతి నాకు ధైర్యాన్ని ఇస్తుంది ఆయన్ని కలుసుకోవడానికి. Praise the Lord. హల్లెలూయా. Are you the sinner or you the righteous? చూడండి, మీరు పాపపు భాగంలో ఉన్నారా లేకుంటే నీతిమంతుని యొక్క స్థానంలో మీరు ఉన్నారా? ఒకసారి చెప్పండి. Who are you? మీరు
మీరు ఏమై ఉన్నారు? Sinners or righteous? మీరు నీతిమంతులుగా ఉన్నారా లేకుంటే ఇంకా పాపులుగా ఉన్నారా? If you have accepted Christ, you are the righteousness of God in Christ Jesus. చూడండి, మీరు క్రీస్తు యేసుని మీరు ఎరిగి ఉన్నట్లయితే మీరు నీతిమంతులుగా దేవుడు చేసి ఉన్నాడు. హల్లెలూయా. Amen. Okay, be seated now. ప్రతి ఒక్కరు కూర్చుందాం, మీ నిద్ర ఎగిరిపోయింది. Hallelujah. హల్లెలూయా. Is my voice clear and audible to every one of you? చూడండి, నా యొక్క స్వరం ప్రతి ఒక్కరు స్పష్టంగా మీకు వినపడుచున్నదా? I'm almost done with my 10 minutes. ఇప్పటికే నా 10 నిమిషాల టైం కూడా పోయింది. Now we will open our Bible to Acts chapter 19వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం తీద్దాం. Praise the Lord. హల్లెలూయా. Are you there? మీరు అక్కడ ఉన్నారా? Acts chapter 19. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయంలో ఉన్నారా? From verses 1. చూడండి, 1వ వచనం నుంచి చదువుకుందాం. The Bible says, when Apollos was in Corinth, Paul traveled across the hill country to Ephesus, where he met some of the Lord's followers. చూడండి, అపోలో అనే వ్యక్తి కొరింథీలో ఉన్నాడు. ఆ కొరింథీలో ఉన్నప్పుడు ఈ యొక్క పౌలు గారు ఆ ప్రాంతము గుండా ప్రయాణించినప్పుడు He asked them, when you put your faith in Jesus, were you given the Holy Spirit? చూడండి, మీరు క్రీస్తునందు మీరు విశ్వసించినట్లయితే పరిశుద్ధాత్మను మీరు పొందితీరా అని అడిగారు. No, they answered, చూడండి, వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? మేము పరిశుద్ధాత్మను పొందలేదయ్యా అని చెప్పారు. because we have never heard of the Holy Spirit. చూడండి, వాళ్ళు ఏం చెప్పారంటే మేము పరిశుద్ధాత్మను గురించి మేము ఎప్పుడు ఎన్నటికి కూడా మేము వినలేదు అని చెప్తున్నారు. Then Paul says, అప్పుడు పౌలు ఈ విధంగా చెప్తున్నాడండి. then why were you baptized? చూడండి, అప్పుడు పౌలు ఏమంటాడు తెలుసా? అయితే మీరు ఎందుకు బాప్తిసం తీసుకున్నారు? Hello. అమ్మా, మీరు నా వైపు చూస్తున్నారు. చూడండి, మా మాటలు వినిపిస్తున్నాయా? వినిపిస్తున్నట్లయితే కొద్దిగా నోరు తెరవండి, కొద్దిగా అన్ని Praise the Lord. మనకి మన 5 సెన్సెస్ పనిచేయాలి. They answered, because of what John taught. చూడండి, మీరు ఎందుకు బాప్తిసం తీసుకున్నారంటే వాళ్ళు చెప్తున్న ఒక మాట ఏంటి తెలుసా? యోహాను మాకేది నేర్పించాడో దాన్ని బట్టి మేము బాప్తిసం తీసుకున్నామని చెప్తున్నారు. Okay, now listen to me please. ప్రతి ఒక్కరు కూడా మా వైపు చూడండి. ఇప్పుడు మా వైపు చూసి వినండి. Don't open your Bibles, don't write anything, just look at me. చూడండి, మీరు ఏది కూడా మీ పుస్తకాలు రాయొద్దు. ఇప్పుడు ఏ మాత్రం కూడా బైబిల్ చదవద్దు. ఇప్పుడే చాలా మంది బైబిల్ చదువుతారు, చదవడం అవసరం లేదు. ఇప్పుడు చూడండి, Just hear please. మీ యొక్క చెవిని మా వైపు పెట్టండి. Am I looking good? Am I looking good? నేను చాలా అందంగా ఉన్నాను కదా? Hello. If you are jealous, let me pray for you right now. ఒకవేళ నా అందం చూసి మీరు జెలస్ గా ఉంటే మీకోసం నేను ప్రార్థన చేస్తా. I don't know about you. I have been made in the image and likeness of God. చూడండి, నేను ఏ మాత్రం కూడా ఇబ్బంది పడను. ఎందుకంటే నేను దేవుని యొక్క రూపంలోను దేవుని యొక్క పోలిక చొప్పున నేను నిర్మించబడి ఉన్నాను. అంతా దేవులాగానే ఉన్నాను. Say these words after me. I have been made in the same image and likeness of God. చూడండి, ఈ రీతిగా చెప్పండి. నేను చెప్పండి అందరూ. నేను దేవుని స్వరూపములోను మరియు దేవుని పోలిక చొప్పున నిర్మించబడి ఉన్నాను. Praise the Lord. Amen. So you all look like our Lord Jesus. చూడండి, మనమందరము కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వలె ఉన్నాము. Praise the Lord. హల్లెలూయా. You know how God looks? చూడండి, దేవుడు ఏ విధంగా ఏ విధంగా కనబడతారో తెలుసా? Just like you. చూడండి, దేవుడు ఏ రీతిగా ఉంటుందో యేసు వారు నువ్వు ఏ రీతిగా అయితే ఉన్నావో ఆ రీతిగా ఆయన కూడా ఉన్నాడు. Praise the Lord. హల్లెలూయా. Look at your neighbor. మీ పొరుగు వాడిని చూడండి. Tell them. ఈ విధంగా చెప్పండి. As I'm seeing you, I'm seeing Christ in you. చూడండి, నిన్ను ఏ రీతిగా నేను చూస్తున్నాను, నేను క్రీస్తును కూడా నేను చూస్తున్నాను. Put your hand on and say this word. చూడండి, ఈ విధంగా చేయి పెట్టి ఈ విధంగా చెప్పండి. I'm looking at Christ. Come on, do something. చూడండి, చెప్పండి. నేను క్రీస్తు లాగా కనబడుతున్నాను అని చెప్పండి. ఎవరో మీ పక్కన చేసి చెప్పండి. మీరు యేసు ఉన్నారని చెప్పండి. అమ్మా చెయ్యండి తల్లి. ఏందమ్మా తెల్లరా? హల్లెలూయా. యాక్టివ్గా ఉండండి. Praise the Lord. I'll take this meeting to 10:30 today. బాగా గమనించండి, ఈ రోజు 10:30 వరకు ఈ మీటింగ్ జరుగుతుంది. Praise the Lord. Hallelujah. If you want to sleep, come and sleep over here. I'll place the water bottle on you. మంచిది. Okay, praise the Lord. Hallelujah. The Bible says Paul met few disciples. చూడండి, ఇక్కడ పౌలు గారు కొంతమందిని శిష్యులు చేసుకొని ఉన్నాడు. Who is a disciple?
ఎవరు ఈ యొక్క శిష్యులు? Disciples are the one who follows the master. చూడండి, ఈ యొక్క శిష్యులు అంటే ఎవరంటే ఎవరైతే గురువును వెంబడిస్తారో, బోధకుడు వెంబడిస్తున్నారో వారిని ఏమంటారు తెలుసా? శిష్యులు అని అంటారు. Praise the Lord. Hallelujah. Sister Deborah is so busy feeding the baby. The time is coming to you, right? In Jesus' name. Hallelujah. Within 2 years you'll have a baby. Made in Jesus' name. Did prophesy, right? Prophet. 2 సంవత్సరాలలో దెబోరా కుమారుని కనబోతుందండి. ఆమేన్. Hallelujah. I give prophecy to all life. ఎవరో మీ జీవితాన్ని కట్టడానికి మీ అవకాశం ఇవ్వకండి. మీ యొక్క జీవితాన్ని దేవుడి యొక్క మాటలు మీరు కట్టుకోండి. Amen. Praise the Lord. Hallelujah. No one decide your future. You decide your future by speaking the word of God. చూడండి, ఎవరు కూడా మీ జీవితాన్ని నిర్ణయించే రీతిగా పెట్టుకోవద్దు. ఎందుకంటే మీ జీవితాన్ని మీరే క్రీస్తు యేసు నామములో మీరే కట్టుకోవాలి. Praise the Lord. హల్లెలూయా. Bible is a manual for us. చూడండి, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అనేది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప మాన్యువల్ లాంటిది. Praise the Lord. So, the moment Paul met the disciples, the first question was why you receive the Spirit when you are baptized? బాగా గమనించండి, మీరు బాప్తిజం పొందుకున్న తర్వాత మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అని పౌలు అడుగుచున్నాడు. So what your first question would be when you meet the disciples? చూడండి, మీరు శిష్యుల్ని కలిసిన తర్వాత మొదటి ఈ యొక్క ప్రశ్న ఏంటి? Praise the Lord. Hallelujah. When you meet the Christians, what your question would be? చూడండి, మీరు క్రైస్తవుల్ని మీరు కలిసినప్పుడు మీ యొక్క మొదటి ప్రశ్న ఏంటి? Your first question must be like this: did you receive the Spirit of God when you have believed? చూడండి, మీ యొక్క మొదటి ప్రశ్న ఇదే ఉండాలి. మీరు పరిశుద్ధాత్మను మీరు పొంది ఉన్నారా అని అడగాలి వారిని. Praise the Lord. హల్లెలూయా. Some of you will receive the Spirit of God as you are listening to the word of God. చూడండి, మీరు వాక్యం వినుచుండగా కొంతమంది పరిశుద్ధాత్మను పొందబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. Your life and your family will be taken care of by the Lord. చూడండి, ఈ రోజు మొదలుకొని మీ కుటుంబము మీ పిల్లల్ని దేవుడు చూసుకోబోతున్నాడు. Hallelujah. Do you really believe? మీరు నిజంగా దేవుని నమ్ముచున్నారా? ఈ మాటను Do you really believe? మీరు వాస్తవంగా దేవుని నమ్ముచున్నారా? Jesus says, ఈ విధంగా యేసు చెప్తున్నాడు. look at the birds in the sky. చూడండి, ఆకాశంలో ఎగురుచున్న పక్షులు ఒకసారి చూడండి. Look at the wild flowers on the earth. చూడండి, ఈ యొక్క పుష్పాల్ని ఒక భూమి మీద పెరుగుతున్న పుష్పం ఒకసారి చూడండి. They are wonderfully taken care of by the Lord. చూడండి, ఒకసారి వాటిని చూసి ఆలోచించండి. వాటిని దేవుడు ఎంతో గొప్పగా వాటిని చూసుకొనుచున్నాడు. Then how much more God will have His concern on His children. చూడండి, ఇంకెంత గొప్పగా దేవుడు తన బిడ్డల పట్ల ఇంకెంత జాగ్రత్తగా చూసుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. Praise the Lord. హల్లెలూయా. You don't need to say to the Lord everything what you're going through. He knows it. చూడండి, మీ యొక్క జీవితముల గుండా ఏదైతే మీరు వెళుచున్నారో ప్రతిదీ కూడా ఆయన చెప్పడం అవసరం లేదు. ఎందుకంటే ప్రతిదీ ఆయన ఎరిగినవాడు. హల్లెలూయా. Hello. See, in the year 2017, while I was traveling, చూడండి, 2017 సంవత్సరంలో నేను ప్రయాణిస్తున్నప్పుడు I have few subjects which I have to write. చూడండి, నేను కొన్ని సబ్జెక్టులు కలిగి ఉన్నాను, ఏదైతే రాయాలో ఎగ్జామ్స్. I was worrying, I was crying on my way. చూడండి, నేను ఇటు ప్రయాణిస్తున్నప్పుడు 2017 సంవత్సరం నేను దుఃఖించేవాడిని, లేకుంటే నేను వచ్చి దాని గురించి ఎక్కువగా చింతించేవాడు. ఇంకా కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి కదా రాయాలని, వీటి గురించి ఎక్కువ ఆలోచించేవాడిని. As I'm traveling, చూడండి, ఆ విధంగా నేను ప్రయాణిస్తున్నప్పుడు Lord spoke to me. చూడండి, ప్రభు నాతో ఈ విధంగా మాట్లాడి ఉన్నాడు. Every one of you are pursuing your own dreams, then who is going to pursue my dreams? చూడండి, అప్పుడు దేవుడు వచ్చి నాతో ఈ విధంగా మాట్లాడున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సొంత కళల్ని వెంబడిస్తున్నారు, కానీ ఇదిగో నా యొక్క దర్శనము నా యొక్క కళల్ని ఎవరు వెంబడిస్తారు అని ఆయన అడిగాడు. You say all of them, I want to be an engineer, I want to be a celebrity, I want to be the doctor. చూడండి, మనం అనుకుంటాం, మనం ఈ రీతిగా అనుకుంటాం, నేను ఇంజనీర్ కావాలి, నేను మంచి సెలబ్రిటీ కావాలి, నేను లేకుండా ఇంకా ఫలానా కావాలని మనం ఈ రీతిగా ఎన్నెన్నో కళలు కంటూ ఉంటాం. It's okay. మంచిదే. Then who will ask the Lord, Lord, what do you want me to become? చూడండి, కానీ ఎవరు అడుగుతారు దేవుణ్ణి, ప్రభా నేను ఏం చేయాలి నీ కొరకని? What do you want me to do? చూడండి, నేను ఏం చేయాలి ప్రభా
నీ కోసం ఎవరు అడుగుతారండి? In the last Sunday, I was talking to the Lord, Lord, will I be able to be the person you want me to? చూడండి, నేను గత ఆదివారం నేను దేవుడిని అడుగుతున్నాను, ప్రభువా నువ్వు ఏ విధంగా కోరుకుంటున్నావో ఆ రీతిగా నేను ఉంటున్నానా అని. Will I be able to do what you have asked me to do? చూడండి, నువ్వు ఏదైతే చేయమంటున్నావో అది నేను చేస్తున్నానా అని నేను దేవుడిని అడుగుతున్నాను. Always find the purpose of God in everything you do. చూడండి, మీరు చేసే ప్రతి దానిలో కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం తెలిసి మనం ముందుకెళ్ళాలి. You have to discover the will of God. చూడండి, దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో మనం కనుగొనాలి. The first thing you can do is by obeying the word of God. చూడండి, ఎప్పుడు మనం పని చేస్తామంటే దేవుని యొక్క వాక్యమును మనం తెలిసినప్పుడు అందులో మనం ధ్యానించినప్పుడు మాత్రమే అది మన చిత్తాన్ని మనం కనుగొనగలుగుతాం. When you are faithful in doing the written word of God, you will be faithful in doing the voice of God. చూడండి, ఎప్పుడైతే వ్రాయబడిన వాక్కును నువ్వు నిశ్చయముగా వ్రాయబడిన వాక్కును ధ్యానించడంలో నువ్వు నమ్మకంగా ఉంటావు, దేవుని చేత పలకబడిన మాటలలో కూడా నువ్వు నమ్మకంగా ఉంటావు. Praise the Lord. Hallelujah. So I have made my decision. చూడండి, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నా జీవితంలో. I said to the Lord, నేను ఈ విధంగా దేవునికి చెప్పాను, Lord, not my desires any longer, Lord. I will do everything to fulfill your desires. చూడండి, నేను చెప్పాను, ప్రభువా, ఇది మొదలుకొని నా వాంఛలు చేయడానికి కాదు కానీ, నా వాంఛలు నేను నెరవేర్చుకోవడానికి కాదు కానీ, ఇది మొదలుకొని కేవలం నీ చిత్తము, నీ యొక్క వాంఛ, నీ యొక్క ఆశ మాత్రమే నేను ఈ భూమిని నెరవేర్చుతాను ప్రభువా అని చెప్పాను. And God has honored my words. చూడండి, ఎప్పుడైతే నేను ఆ మాట చెప్పానో దేవుడు నా మాటలను ఆయన మర్యాద చూపించాడండి, గౌరవం చూపించాడు. When you honor your words, you will honor the word of God. చూడండి, ఎప్పుడైతే మీరు దేవుని యొక్క వాక్యాన్ని మీరు గౌరవిస్తారో దేవుడు మీ మాటలను కూడా గౌరవిస్తాడు. Okay. Praise the Lord. Hallelujah. Are you following me? మీరు నన్ను వెంబడిస్తున్నారా? Now, who is the Holy Spirit? చూడండి, ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను, పరిశుద్ధాత్మ ఎవరు? What is his name? చూడండి, పరిశుద్ధాత్మ యొక్క నామం ఏంటి, పేరేంటి? Is he the Father? Is he the Son? Or who is he? చూడండి, పరిశుద్ధాత్మ ఏమైనా తండ్రియా లేదా పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా కుమారుడా? కానీ ఎవరైనా ఇందుకు Who is Holy Spirit? అసలు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? Holy Spirit is God's Spirit. చూడండి, పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మై ఉన్నాడు. He is Jesus without limits. చూడండి, ఆయన క్రీస్తునందు అపరిమితమై ఉన్నాడు. Okay. చూడండి, Hello. వింటున్నారా? చాలా సైలెంట్ ఉన్నారు. What an evil spirit is? అసలు అపవిత్ర ఆత్మ అంటే ఏంటి? ఎవరు? The one who does evil and the one who has evil inside them. చూడండి, ఎవరైతే చెడు చేస్తున్నారో, ఎవరైతే చెడుని వారిలో కలిగి ఉన్నారో అది దాన్ని ఏమంటారంటే చెడు ఆత్మ అని అంటారు. అపవిత్ర ఆత్మ. అపవిత్ర ఆత్మ అని అంటారు. So evil spirit is the name of the spirit or its character? చూడండి, బాగా గమనించండి, ఈ యొక్క అపవిత్ర ఆత్మ అనేది దానికి పేరా లేకుంటే అది చేస్తున్న ప్రవర్తన బట్టి దాన్ని ఏమంటారు? అపవిత్ర ఆత్మ అంటామా, చెడు ఆత్మ అంటున్నారా? So we say by its character. చూడండి, మనం అంటున్నాం దేని విధంగా దానికి ఆ పేరు వచ్చిందంటే దాని యొక్క ప్రవర్తన బట్టి దాన్ని ఏమంటున్నాము? చెడు ఆత్మ లేదా అపవిత్ర ఆత్మ అని అంటున్నాం. Okay. Mommy, you can just shake your neighbor and ask her, are you listening to the word? అమ్మ గ్రేసమ్మ, మీ పక్కన ఉన్నవారిని తట్టి అడగండి, మీరు వాక్యమును వింటున్నారా అడగండి, మీ పక్కన ఉన్నవారిని. Come on, I have to do it. Hello. Next. 1, 2, 3. I have a beautiful sister of mine, the wife of brother-in-law Michael. బాగా గమనించండి, మైకేల్ గారు సత్యమణి గారు అక్కడ ఉన్నారు. అక్క, మీ పక్కన ఉన్నవారిని తట్టి అడగండి, మీరు వాక్యాన్ని వింటున్నారా అడగండి. Come on, do it quickly. Now, to your back side, ask them, are you listening to the word? మీరు ఎన్నుకున్న వాళ్ళు అడగండి అమ్మా, వాక్యాన్ని వింటున్నారా? Everyone of you, look at the back side and ask them, are you listening to the word? మీరు వాక్యాన్ని వింటున్నారా? Back side, are you listening to the word? వాక్యాన్ని వింటున్నారా సార్? Hello. I hope we are here to listen to the word, to do the word, to study the word. చూడండి, మా అందరం ఎన్నుకున్నామంటే వాక్యాన్ని వినడానికి
విన్న వాక్యాన్ని చేయడానికి, విన్న వాక్యాన్ని బట్టి ప్రవర్తించడానికి ఉన్నాం. చూడండి, నాకు మంచి జనులు ఈ యొక్క ప్రదేశంలో ఉన్నారు. చూడండి, దేవుని శ్రేష్టము కలిగిన జనులు ఈ ప్రదేశంలో ఉన్నారు. చూడండి, ఎక్కడ రాజకీయాలు కాదండి, దేవునిలో ఈ ప్రదేశంలో ఉన్నారు. I prophesy in the name of Lord Jesus, whatever God wants to do in the town of Hanko, He must come and sit with you and ask for quietly. హల్లెలూయా. భాగ్యమించండి. యేసుక్రీస్తు నామమున ప్రవచిస్తున్నాను. ఈ యొక్క ప్రాంతంలో ఏదైనా తణుకు ప్రాంతంలో ఏదైనా జరిగించాలంటే అది ఈ యొక్క ప్రాంతం నుండి, ఈ జనుల మధ్యలో నుండి ఇక్కడి నుంచి జరుగును గాక అని ప్రవచిస్తున్నాను. ఆమేన్. చెప్పండి ఆమేనమ్మా. If God wants to elect the leader for this election, I pray that God will come and ask you, who do you want? చూడండి, ఒకవేళ ఈ యొక్క ప్రాంతానికి ఒక మంచి నాయకుడిని నిలబెట్టాలంటే అక్కడ జనాలందరూ వచ్చి మిమ్మల్ని అడగాలి, ఏ నాయకుడిని నిలబెడితే ఈ ప్రాంతానికి మంచి అని మిమ్మల్ని అడిగే రీతిగా ఉందురుగాక. Praise the Lord. హల్లెలూయా. Some of you want to go by the bicycle. చూడండి, ప్రతి ఒక్కరు వచ్చి ఏది సైకిల్ మీద వెళ్ళాలనుకుంటా ఉంటారు. Some of you want to turn the fan on. చూడండి, ప్రతి ఒక్కరు మీలో కొంతమంది ఏమంటే స్విచ్ చేసి ఫ్యాన్ తిప్పాలనుకుంటా ఉంటారు. But I prophesy more than them, the best will come to you in the name of our Lord Jesus. చూడండి, మీ అందరి కన్నా శ్రేష్టమైనది దేవుని యొద్ద నుండి రాబోతున్నది. Praise the Lord. హల్లెలూయా. Before you could see who is the CM, look who is your pastor. చూడండి, ముందుగా అరే ఈ యొక్క రాష్ట్రానికి ఎవరు సీఎం అయిపోతారని మీరు ఆలోచించేదాని కన్నా అరే మనం ఏం చూడాలంటే నా యొక్క సంఘ కాపురి వైపు మనం చూడాలి. హల్లెలూయా. Who is our chief shepherd? చూడండి, మన ప్రధాన కాపురి ఎవరో ఆయన వైపు మనం చూడాలండి. Praise the Lord. The world is looking at the elections. చూడండి, లోకము దేని వైపు చూస్తుందో తెలుసా? ఈ యొక్క రాజకీయాలు చూస్తూ ఉంటున్నది. But they don't know the reality. కానీ చాలా మందికి వాస్తవం ఏంటో తెలియదు. It is the church who decides who is going to lead us or not. చూడండి, ఇది లోకానికి తెలియని విషయం ఏంటి తెలుసా? సంఘం మాత్రమే భూమి మీద అధికారానికి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది సంఘం మాత్రమే నిర్ణయిస్తుంది. Praise the Lord. హల్లెలూయా. It was not the King Saul who elected Prophet Samuel. It was the Prophet Samuel who has elected the king for the Israel. చూడండి, బాగా గమనించండి, ఈ యొక్క సౌలు తనకు తానుగా రాజుగా నిలబడలేదు, కానీ ప్రవక్త అయిన సమూయేలు చేత ఆ యొక్క సౌలు ఆ యొక్క ఇశ్రాయేలు రాజ్యానికి రాజుగా ఎన్నుకోబడ్డాడు. అంటే ప్రవక్త అయిన సమూయేలు ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక రాజుని ఆ యొక్క రాజ్యము కొరకు నిలబెడుతున్నాడు. Praise the Lord. హల్లెలూయా. You know, we elect the leaders by prayer, not by voting too. చూడండి, మనం ఏదో ఓటేసి ఈ యొక్క నాయకులు మనం ఎన్నుకోవట్లేదు, కానీ ప్రార్థనతో మన నాయకులు ఎన్నుకుంటున్నాం. ప్రతి ఒక్కరు గట్టిగా అరుద్దామా, గట్టిగా చెబుతాము, మహిమ 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 దేవునికి మహిమ చెప్తామా? Praise the Lord. హల్లెలూయా. We don't care who is going to sit on the white throne, because we know that Jesus is enthroned on my praises. చూడండి, మనం యొక్క ధవల సింహాసనం మీద కూర్చున్న వారు ఎవరుగా ఉంటున్నారు తెలుసా? ఇదిగో మన స్తుతుల మీద ఆశ్చర్యుడిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువే ఉన్నారు. Whatever my Lord says, it is the love for me. చూడండి, ఏదైతే దేవుడు చెప్తున్నాడో అది నాకు ఏ విధంగా ఉందంటే ఒక నవ్వుగా ఉంటున్నది. It's the love to me. ఏదైతే దేవుడు నాకు చెప్పుచున్నాడో అది నాకు ఒక ధర్మశాస్త్రముగా, అంటే నాకు ఒక నిబంధనగా ఉంటున్నది. If they say you are not supposed to preach the gospel, ఒకవేళ ఇదిగో సువార్తను ప్రకటించకూడదు అంటే you are not supposed to praise to our Lord Jesus. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు స్తుతించొద్దు అంటే I am going to disobey my law. చూడండి, నేనేం చేస్తానంటే ఆ దేవుడు నాకు ఇచ్చిన నిబంధనను నేనేం చేస్తున్నాను తెలుసా? నేను అగౌరవపరుస్తున్నాను. No. I am going to disobey the law of the country. చూడండి, నేనేం చేస్తాను తెలుసా? ఈ యొక్క దేశం యొక్క నిబంధన నేనేం చేస్తాను తెలుసా? నేను అగౌరవపరుస్తాను. See, in the last 2 years they have said not to come to the churches. చూడండి,
గత 2 సంవత్సరాల నుంచి ఏం చెప్తారంటే మీరు సంఘానికి రావద్దు అని చెప్తూ ఉంటారు. I said, where must I go then? అయితే నేను ఎక్కడికి వెళ్ళాలి సంఘానికి రాకుండా ఉంటే? Because I find the joy, I find the peace, I find the salvation in the presence of the Lord. చూడండి, నేను సమాధానము, సంతోషము, నెమ్మది ఇవన్నీ కూడా దేవుని యొక్క గృహంలోనే పొందుకున్నప్పుడు నేను ఇంకెక్కడికి వెళ్ళాలి? I found the health in the presence of the Lord. నేను భాగ్యము దేవునికి సన్నిధిలో మంచి ఆరోగ్యాన్ని ఎక్కడికి ఉన్నాను. Praise the Lord. I found the health in the presence of the Lord. అదే చెప్పాను, దేవుడి యొక్క సన్నిధిలో నేను ఆరోగ్యాన్ని నేను కనుగొని ఉన్నాను. Then when they stop me not to come to the church, where must I run? చూడండి, ఒకవేళ వీరు సంఘానికి రావద్దంటే నేను ఇంకెక్కడికి పరిగెత్తాలి? If the pastors lock the churches, where must I go? చూడండి, ఒకవేళ కాపర్లు సంఘ పాస్టర్లు వచ్చి సంఘానికి తాళం వేసుకుంటే మేము ఇంకెక్కడికి వెళ్ళాలి? I said, Lord, what is happening in the world? My people are perishing without the knowledge of word of God. ప్రభువా, ఏం జరుగుతుంది? నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారని నేను దేవుని అడుగుతూ I was crying and weeping in the church. Lord, where must we go? నేను సంఘంలో ఏడుస్తున్నాను, ఇంకెక్కడికి వెళ్ళాలి ప్రభువా అని దేవుని మొరపెట్టుచున్నాను. I can't see people dying by taking the vaccination. చూడండి, జనులు ఈ యొక్క వ్యాక్సినేషన్ తీసుకొని చనిపోవడాన్ని చూస్తూనే ఎంత మాత్రము కూడా నెమ్మదిగా లేని I was asking the Lord, Lord, what I'm doing in this place, doing nothing. చూడండి, నేను ఈ ప్రదేశంలో ఉండి నేను ఏం చేయలేకపోతున్నాను అని నేను దేవుని మొరపెట్టుచున్నాను. And God taught me 2 things. కానీ దేవుడు నాకు 2 విషయాలు నాకు నేర్పించాడు. Number 1, pray. మొట్టమొదటి వచ్చి నువ్వు ప్రార్థన చేయు. Number 2, He said to me, stand for the truth. చూడండి, రెండో విషయం ఏంటి తెలుసా? సత్యము కొరకు నువ్వు నిలబడు అని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. When you stand for the truth, let people come to you or don't come to you, but God is with you and God will come to you to rescue you. చూడండి, ఎప్పుడైతే మీరు సత్యము కొరకు మీరు నిలబడతారో ఆ జనాలు వచ్చినా రాకపోయినా కూడా ఆ సత్యము నిన్ను వచ్చి భద్రపరుస్తుంది, సత్యం వచ్చి నిన్ను విడిపిస్తుంది. Let the whole congregation be against you. If you know that you are with the Lord, you will be the most victorious person. చూడండి, ఒకవేళ సంఘమంతయు కూడా నీకు వ్యతిరేకంగా ఉన్నా కూడా నువ్వు భాగవహించని ఈ ప్రపంచంలో నువ్వు ఎలా ఉంటావు అంటే గొప్ప విజయవంతుడిగా నువ్వు నిలబడతావు. Let me tell you, if God be with you, who can be against you? ఇప్పుడు దేవుడు మన పక్షం నుండగా మనకు విరోధి ఎవడు? I say this words, let 1,000 fall to my right and 10,000 to my right, but nothing shall come upon me. మన పక్కన 1000 మంది పడిన కుడి వైపున 10,000 మంది కూలినను ఏ అపాయము నా యొద్దకు రాదు. Because the most high God is my dwelling place. చూడండి, అత్యున్నతమైన మహోన్నతుడైన దేవుని యొక్క స్థలములో నేను నివాసము చేస్తున్నాను. He loves me as much he loves Jesus. చూడండి, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అంతగా క్రీస్తు యేసుని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంతగా దేవుడు నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. Do you know this reality? God loves you the same way he loves Jesus. చూడండి, దేవుడు ఏ రీతిగా యేసు ప్రభువును ప్రేమిస్తున్నాడో అదే రీతిగా దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. Praise the Lord. హల్లెలూయా. ఈ మాట చెప్పండి. దేవుడు యేసు ప్రభు వారిని ఎంత ప్రేమిస్తున్నాడు అంతే ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నాడు. Praise the Lord. Hallelujah. Let me continue with the subject of the Holy Spirit. చూడండి, నన్ను పరిశుద్ధాత్మ సబ్జెక్ట్ కూడా మనం వెళ్దాం ఇప్పుడు. What is the name of the Holy Spirit? అసలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పేరేంటి? The name of the Son, the name of the Father and the name of the Holy Spirit is Jesus. చూడండి, తండ్రైన దేవుని నామం పేరు కావచ్చు, కుమారుడైన యేసు క్రీస్తు కుమారుడైన పేరు కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పేరు కావచ్చు. అది ఏ పేరు అంటే అది యేసు క్రీస్తు ప్రభువే ఉన్నాడు. Praise the Lord. Hallelujah. All the time we hear when people are baptizing in the name of the Father and the Son and the Holy Spirit, I baptize you. చూడండి, చాలా సార్లు మనం వింటా ఉంటాం, ఏమని తెలుసా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నేను బాప్తిజం ఇస్తున్నానని మీరు చాలా సార్లు వింటూ ఉంటారు. When they go and open the new houses or open the new shop, they say in the name of the Father and the Son and the Holy Spirit, I open this. చూడండి, మనం ఏదైనా కొత్త గృహాలు కానీ కొత్త షాపులు కానీ మనము ఓపెన్ చేస్తున్నప్పుడు మనం ఏం చెప్తామంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ గృహాన్ని ఈ షాప్ ని నేను నూతనంగా తెరుస్తున్నానని చెప్తూ ఉంటారు. I say from where you have took it? మీరు ఎక్కడి నుండి ఈ మాటలు తీసుకున్నారు? You could say the Lord spoke to this. మీరు అనొచ్చు ప్రభు ఇక్కడ నుండి మాట్లాడాడని. You know, Lord was unable to speak all truth to his disciples because they didn't have the Holy Spirit in them. చూడండి, ప్రభువు అన్ని విషయాలు కూడా తన యొక్క శిష్యులతో
చెప్పలేదు. ఎందుకంటే ఇంకా వారు పరిశుద్ధాత్మను ఇంకా వారు పొందుకోలేదు కనుక. Because even the Jesus says for them it will be unfruitful. చూడండి, ఒకవేళ యేసు ప్రభు వారు చెప్పినా కూడా అవి ఫలరహితముగా ఉంటాయి, ఫలం లేని వారుగా ఉంటది. ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎరియా పాసో కోడ్నంది ఈన మాంది. So Paul made the disciples and baptized them in the name of Jesus. చూడండి, ఇక్కడ పౌలు గారు ఆ శిష్యులకు ఏ విధంగా బాప్తిమిస్తున్నారంటే యేసుక్రీస్తు నామములో ఆయన బాప్తిమిస్తున్నారు. If you are in that place, you would ask, Paul, did you forget the instruction of our Lord Jesus? You had to use the name of the Father and the Son and the Holy Spirit. చూడండి, మీరు అంటారు, అయ్యా పౌలు గారు మన ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన ఆ యొక్క సూచనను మీరు మర్చిపోతున్నారా? ఇదిగో ఆయన ఏ రీతిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం విన్నారు కదా, నువ్వేంటి యేసు నామములో ఇస్తున్నానని అనొచ్చు మీరు. Do you think you know better than Paul? మీరు అంటారు, అరే మీకు తెలుసా, మీరు పౌలు కన్నా మీరు తెలివైన వాళ్ళ? చెప్పండి, హలో చెప్పండి, మీరు పౌలు కన్నా తెలివైన వాళ్ళ? God gives more grace to those who humble themselves. చూడండి, ఎవరైతే తమకు తాము తగ్గించుకుంటారో వారికి అధికమైన కృపను ఆయన అనుగ్రహిస్తారు. When you don't know, you say I don't know. చూడండి, ఎప్పుడైతే నాకు తెలియదు అన్నప్పుడు, when someone is trying to correct you, accept the correction. చూడండి, ఎప్పుడైనా ఒక నిన్ను సరి చేస్తున్నప్పుడు ఆ సరి చేసేదాన్ని మీరు స్వీకరించండి. Even though they are elders to me, Rajendra Prasad anna and Arjun anna, ఒకవేళ నాకన్నా పెద్దవాళ్ళైన అర్జున్ అన్న కావచ్చు, రాజేంద్ర ప్రసాద్ అన్న కావచ్చు, but I could see the humility in them. చూడండి, నేను వాళ్ళలో ఉన్న దీనత్వం నేను చూస్తున్నాను. Wherever you go into the town of Tanugu, you could say, do you know Pandana? Or if they are Christians, if they belong to some category, they say, yes, we know him. చూడండి, ఒకవేళ వాళ్ళు క్రైస్తవులైతే మీకు పండుగ తెలుసా అని తణుకు ప్రాంతంలో ఎక్కడ అడిగినా కూడా అవును తెలుసనే అంటారు. Even you go into politics and TDP, but you could ask, do you know Pandana? They say yes. చూడండి, మీరు ఒకవేళ రాజకీయ పార్టీలో వెళ్ళి కూడా అడిగినారు అనుకోండి, తణుకు ఏది పండుగ తెలుసా తెలుసు అంటారు. But look at the humility. Even though they are so elder to me, they gave me the privilege to share the word of God with you all. చూడండి, బాగా గమనించండి, ఎప్పుడైతే ఈ యొక్క వారికున్న దీనత్వాన్ని బట్టి వారు నాకు ఇచ్చిన అవకాశం ఒకసారి ఆలోచించండి. Praise the Lord. Hallelujah. You know, I'm always busy in my father's business. చూడండి, నేను అన్ని వేళల్లో కూడా నా తండ్రి యొక్క పనిలో నేను చాలా బిజీగా ఉంటున్నాను. Okay, now I want you to give me 10 minutes of attention. చూడండి, 10 నిమిషాలు మీ యొక్క దృష్టి నా మీద పెట్టండి. I can see the Lily's mom is in the trance. చూడండి, లిల్లీ వాళ్ళ అమ్మాయి ఎక్కడికో వెళ్ళినట్టుంది. చూడండి, అమ్మా నిద్రపోతున్నారా? ఇక్కడ రేషన్ గారు పక్కన ఆంటీ నిద్రపోతున్నారా? హలో, హల్లెలూయా. you know I'm very strict in my church. మీకు తెలుసా, మా సంఘంలో నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. You know, I'll tell you one thing. చూడండి, ఒక్క విషయం నేను చెప్తాను. If you are in the church and sleeping, it shows the level of your spirituality. చూడండి, ఒకవేళ సంఘములో లేకుంటే వాక్యం వినే సమయంలో మీరు నిద్రపోతున్నారంటే దానికి అర్థమైంది తెలుసా, మన యొక్క ఆత్మీయ పరిణితి ఎంతవరకు ఉంది అనేది మనకు తెలియజేస్తుంది తెలుసా. హలో, హల్లెలూయా. If you are not serious in doing the word, you'll never lead a successful life. చూడండి, మీరు వాక్యమును మీ యొక్క జీవితంలో మీరు పని చేయడం మీరు లేకుండా ఉంటే ఎన్నడూ కూడా మన జీవితంలో మన సక్సెస్ కాలేము. Now, how many of you believe whatsoever will happen in your life is the will of God? చూడండి, నా జీవితంలో ఏది జరిగినా కూడా దేవుని చిత్తమే జరుగుతుందని ఎంతమంది అంటారు? ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. మరి జరిగేది దేవుని చిత్తం అయితే నువ్వు ఎందుకు ఆపుతున్నావు? ఫర్ ఎగ్జాంపుల్, నీ శరీరమునకు అనారోగ్యం వస్తే అది దేవుని చిత్తం అని తెలిస్తే దాన్ని అంగీకరించాలి కదా. ఎందుకు వైద్యుల దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకుంటున్నావు? ఆలోచించండి. ఏది జరిగిన నీ జీవితంలో ఆ దేవుని చిత్తం అనుకుంటే అది పొరపాటే. ఎవరికి అర్థమవుతున్నాయా? ఇప్పుడు చాలా మంది ఒక మీటింగ్ కి పిలువబడ్డారు. మరి అందరూ వచ్చారా? కొందరు వచ్చారా? ఎవరికి అంగీకరించారో వాళ్ళు వచ్చారు, ఎవరు అంగీకరించలేదు వారు రాలేదు. నేనేమంటానంటే దేవుని చిత్తము నీ యొక్క చిత్తం లేకుండా నీ జీవితంలో జరగదు. ఎవరికి అర్థమైందండి? ఏ జన దేవుని చిత్తమా? ఎలా సాధ్యమవుతుంది? ఏ జన దేవుని, you know, as we Indians we have learned to put on everything on God.
As Indians, we have learned to put on everything on God. Shouldn't the things go nice, the things goes hard, you say, Lord, it is you who is doing this. చూడండి, ఈ మంచి జరిగినా చెడు జరిగినా ఏం జరిగినా కూడా మా భారతీయులు అందరూ చాలా మంది ఏం చేస్తారు, అంతా దేవుడి మీద వేస్తారు. If accident happens, you say, Lord, it's you have done it. చూడండి, ఏదైనా ఒక ప్రమాదం జరిగితే ప్రభా ఇది నీ వల్లే జరిగిందయ్యా అంటారు. Seriously? Do you think my God is after the death? మీరు అనుకుంటున్నారా అసలు దేవుడు మరణం వెనుక ఉంటున్నారని మీరు అనుకుంటున్నారా? God is after the sicknesses? మీరు వ్యాధి వెనుక దేవుడు ఉన్నారని మీరు అనుకుంటున్నారా? Do you think God is after the infirmities and financial problems? చూడండి, ఆర్థిక విధానమైన సమస్యలు కావచ్చు, లేకపోతే బలహీనతలు ఈ వెనుక దేవుడు ఉన్నారని అనుకుంటున్నారా? You being a good parent, you want your children to live healthy and wealthy in peace and prosperity. చూడండి, మంచి తల్లిదండ్రులుగా మీరే మీ బిడ్డల్ని మంచి సమాధానంలోను, సంతోషంలోను, నెమ్మదిలోను, మరియు మంచి ఆరోగ్యముగాను, మంచి ఆర్థికంగా మంచి గొప్పతనంలో ఉండాలని మీరు కోరుకుంటే how much the Father in the heaven thinks goods of you. చూడండి, మీరే మంచి తల్లిదండ్రులుగా మీరు ఆ రీతిగా ఉంటే మన పరలోకపు తండ్రి ఇంకా ఎంత మంచిగా మన కొరకు ఆయన చూస్తూ ఉంటే ఒకసారి ఆలోచించండి. Put yourself in the footsteps of Lord and think about this. చూడండి, ఎలా మీరు చూడాలంటే మీ యొక్క అడుగులు దేవుని యొక్క ఉంచి దేవునిలో మీరు నిలబడి మీరు చూస్తే అప్పుడు మీరు ఆలోచించండి దేవుడు ఎంత గొప్పగా మనం చూస్తున్నాడు. Let me tell you the truth. చూడండి, నన్ను ఒక సత్యాన్ని మీరు చెప్పనివ్వండి. He is a life giver, not life taker. చూడండి, ఆయన జీవమునిచ్చేవాడు మాత్రమే గాని జీవమును తీసుకునేవాడు కాదండి దేవుడు. His name is Jehovah Rapha, not Jehovah sickness. చూడండి, ఆయన యెహోవా రాఫాగా ఉన్నాడు గాని యెహోవా వ్యాధి అని లేడండి. He's Jehovah Shalom, not Jehovah unpeace. చూడండి, యెహోవా షాలోమ్గా ఉన్నాడు గాని యెహోవా సమాధానాన్ని తీసుకునేవాడుగా లేడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Understand the character of the Lord by studying the word of God in right way. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా మీరు చదువుతూ దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోవడం మీ యొక్క జీవితంలో ఇది ఒక నిబంధనగా పెట్టుకోండి. Praise the Lord. హల్లెలూయా. In conclusion, Paul ministered to them by laying his hands. They were received the Spirit of God. చూడండి, ఈ యొక్క చివరిగా నేను చెప్తున్నది ఏంటంటే ఎప్పుడైతే ఆ శిష్యుల దగ్గరికి యొక్క పౌలు వెళ్ళాడో పౌలు ఆ శిష్యుల మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను వారు పొందితిరి. Praise the Lord. So how did they receive the Spirit of God? ఎలా వారు పరిశుద్ధాత్మను పొంది ఉన్నారమ్మా? When Paul laid his hands on each of the disciples, they have received the Spirit of God. చూడండి, ఒక్కొక్కని శిష్యుని మీద పౌలు చేతులు ఉంచగా హస్త నిక్షేపణ చేయగా వారు పరిశుద్ధాత్మను పొందితిరని మనం చూస్తున్నాం. And the Bible says after they receiving the Spirit of God, they began to pray in tongues. చూడండి, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను వారు పొందితిరో ఆ క్షణమున వారు అన్య భాషలు మాట్లాడసాగిరి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. On the day of Pentecost, all the 120 members received the Spirit of God with evidence of speaking in tongues. చూడండి, ఈ యొక్క పెంతెకోస్తు దినము నాడు ఆ యొక్క పైగదిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా 120 మంది పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మలో అన్య భాషలు మాట్లాడసాగితే In Acts chapter 19, it has went ahead. చూడండి, ఇక్కడ ఏ విధంగా తెలుసా ఆ రీతిగా ఇంకా ముందుకు వెళ్ళింది. Not only they spoke in tongues, but the Bible says they began to prophesy. చూడండి, కేవలం వారు దేవుని ఆత్మ చేత నింపబడి అన్య భాషలు మాట్లాడమే కాదు కానీ వారు ప్రవచనము కూడా వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టి ఉన్నారు. Now everyone has to stand. ప్రతి ఒక్కరు లేచి నిలబడతాం. You know, the Lord's instruction is very clear. Go into the world and preach the good news. చూడండి, దేవుని యొక్క సూచన, దేవుని యొక్క విధానము చాలా స్పష్టంగా ఉంది. మీరు లోకమునికి వెళ్ళి సర్వ లోకమునికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి. It's not only the pastor's job to go and evangelize, but it's everyone's duty. చూడండి, కేవలము సంఘ కాపరి పాస్టర్ గారు మాత్రమే బయటికి వెళ్ళి సువార్త చెప్పడం మాత్రమే కాదు కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క దేవుని నమ్మిన ప్రతి ఒక్క విశ్వాసి కూడా బయటికి వెళ్ళి సువార్త జరిగించాలి. God's number one job to go and win others. చూడండి, ఇది దేవుని యొక్క మొట్టమొదటి పని ఉన్నది. మీరు బయటికి వెళ్ళి ఆత్మలను సంపాదించడం దేవుని మొదటి పని ఉన్నది. And even it's the first job to go and evangelize. ఇది మొదటి పని అయి ఉన్నది. మీరు బయటికి వెళ్ళి సువార్త ప్రకటించడము కూడా. Lord says, go into the world and preach the good news and make disciples. చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మీరు సర్వ లోకానికి సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించి
గురించి అక్కడ వింటున్న ప్రతి ఒక్కరిని కూడా శిష్యులు చేయడని దేవునికి వాక్యం సెలవిస్తుంది. And he said, I'm not going to leave an orphan. చూడండి, వారి అనాథమైన నిలబడి నేను విడిచట్లేదు. I'm not going to leave you as an orphan. నేను ఏ మాత్రం కూడా అనాథగా మేము వదిలిపెట్టట్లేదు. I'm going to give my spirit to you, despite that you would be the better witnesses to me. చూడండి, నేను అంత మీరు అనాథంగా విడిచకుండా మీకు మంచి పరిశుద్ధాత్మ దేవుని మీకు అనుగ్రహించున్నాను. ఎందుకంటే మంచి శ్రేష్టమైన జీవితాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళడానికి. It's not a suggestion to go and win others. చూడండి, ఇది ఏదో మీకు ఒక సూచన ఇవ్వడం లేదండి. మీరు బయటికి వెళ్ళి ఆత్మను సంపాదించే ఒక సూచన కాదు. It's a commandment from our Lord Jesus to you all. చూడండి, యేసు యొద్ద నుండి వచ్చిన ఒక గొప్ప ఆజ్ఞ ఉన్నది. మనం బయటికి వెళ్ళి సువార్త ప్రకటించి ఈ యొక్క ఆత్మను సంపాదించడం అనేది. Lift up your both hands to the sky. చూడండి, ప్రతి ఒక్క ఆకాశం వైపు యొక్క హస్తములను ఎత్తుతాం. I'm going to pray for every one of you. నేను మీ అందరి నిమిత్తంగా ప్రార్థన చేయబోతున్నాను. Spirit of God will come upon you and will be in you. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి మీ లోనికి రాబోతున్నాడు. Those who can pray in tongues, go ahead and pray in tongues. చూడండి, ఎవరైతే భాషలో మీరు మాట్లాడుతున్నారో మీరు భాషలో ప్రతి ఒక్కరు మాట్లాడవలసిన కోరుతున్నాను. I'm going to pray for each and every one of you right now. చూడండి, మీ అందరి నిమిత్తం నేను ప్రార్థన చేయబోతున్నాను. Every eye be closed, every eye be closed. So are you ready to receive the Spirit of God right now? మీరు సిద్ధంగా ఉన్నారా పరిశుద్ధాత్మను పొందుకోవడానికి? Wave your hands, wave your hands. పరిశుద్ధాత్మ పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే మీ చేతులు ఊపండి. Are you ready to receive the Spirit of God right now? మీరు ఇప్పుడు ఈ సమయంలో పరిశుద్ధాత్మ పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Let me pray for you right now. ఇప్పుడే మీ కొరకు నేను ప్రార్థించాను. In the name of the Lord Jesus Christ of Nazareth, నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామములో I release the Spirit of God upon you right now in Jesus' mighty name.